హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రీనిశ్వరన్. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మొక్కలు పెంచుకునే ప్రతి వాళ్ళకి కూడా ఈ వీడియో పూర్తి వరకు చివరి వరకు చూస్తే అది ఎలా పెంచుకోవచ్చు, మనం డిఫరెంట్గా మన ఇంట్లో మనం మొక్కలు నర్సరీకి వెళ్ళకుండా తెచ్చుకోవచ్చు అనే వీడియో అయితే మీకు అర్థమవుతుంది. సో ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసి, ఇష్టం వచ్చిన వాళ్ళు మాత్రం చివరి వరకు చూస్తే మీకు ఏం అర్థమవుతుందంటే మన నర్సరీలో ఏ విధంగా మొక్కలు పెంచుతారో అది మన ఇంట్లో ఎలా పెంచుకోవచ్చు అనేది చిన్న ఉదాహరణతో నేను వీడియో చేసి చూపించానండి. ఇది ఎందుకంటే మొక్కలు ప్రేమించే ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం నర్సరీలు తెచ్చుకుని పెంచుకోకుండా మన ఇంట్లో మనం ఖర్చు లేకుండా ఎలా పెంచుకోవచ్చు అని అప్పుడు చిన్న చిన్న బిట్స్ యాడ్ చేసుకుంటే మీకు నేను వీడియో మొత్తం చేసి చూపిస్తున్నాను. సో మీకు వీడియోలో ఏంటంటే కంపల్సరీ మన వర్షాకాలం వచ్చిందంటే మాత్రం మన గార్డెన్లో మనం చాలా వరకు ఏంటంటే పాత చెట్లన్నీ కూడా ఇగురులు ఎక్కువ వచ్చేస్తాయని కొమ్మలు కట్ చేసి పారేస్తూ ఉంటామండి. చాలా వరకు మనం చేసే పని అది. ఎవరు కూడా ఏంటంటే మనకు ఎక్కువ వచ్చేసిన పారేస్తూ ఉంటాం. సో నేనేం చేశానంటే ఆ పారేసే కొమ్మలు మనం ఎందుకు పారేయకోకుండా మనం దాన్ని రీయూజ్ చేసుకోకూడదనే ఉద్దేశంతో చిన్న వీడియో అయితే చేశాను నేను దీన్ని. సో ఇదంతా కూడా మనం అలా కొమ్మలతో పెంచుకున్న ప్రతి నర్సరీలో పెంచుకునేది కొమ్మలతోనే పెంచామండి. ఇదంతా కూడా చూస్తున్నారు కదా మీరు. అంతా కూడా లేత ఈగలు ఎలా వచ్చినాయి అన్నీ కూడా. ఈ లేత ఈగలు రావడానికి మాకు 10 రోజులు టైం పట్టింది. సో స్టెమ్స్ కట్ చేసి ఇలా పెట్టుకున్న అన్నీ కూడా నేను ఇక్కడ స్టెమ్స్ కట్ చేసి వస్తా రాదన్న చిన్న డౌట్తో అయితే పెట్టాను. ప్రతి చెట్టు కూడా ప్రతి ఇగురు చాలా బాగా అయితే వచ్చింది. సో ఈ జామ చెట్లు ఇవన్నీ కూడా 10 డేస్ బ్యాక్ పెట్టినప్పుడు కనీసం ఇగురు కూడా లేదండి మన దగ్గర ఏది కూడా. సో నేను 10 డేస్ ఆగి ఎందుకు వీడియో చేస్తానంటే 10-15 డేస్ తర్వాత ఎందుకు వీడియో చేస్తున్నారంటే మనం ఏదైనా చెట్టు పెట్టాము అంటే దాని రిజల్ట్స్ కూడా మనం చూపిస్తేనే అవతల వాళ్ళకి కొంచెం అర్థమవుతుందండి. చెట్టు పెట్టేసి మనం పెట్టామంటే అయిపోదు కదా. సో ఆ చెట్టు పెంచే విధానం కూడా మనం చూపిస్తే డెఫినెట్గా అవతల వాళ్ళకి అర్థమవుతుంది. ఈ జామ చెట్టు నుండి ఎగురులు ఎంత బాగా ఎగురులు వచ్చినాయి. ఇవన్నీ పక్కన ఫ్లవరింగ్ చెట్టు అండి. ఇదంతా కూడా నేను పెట్టినప్పుడు ఇదంతా కూడా కుండీలోనే పెట్టామండి. ఇవన్నీ కూడా ఎన్ని టబ్బుల్లోనూ ఒక 20 లీటర్ల బకెట్లో పెట్టాం. ఈ 15 రోజులు అయ్యేపాటికి మనకి చెట్లంతా కూడా ఎంత బాగా ఎగురులు వచ్చేసి, జామ చెట్టు అయితే కంపల్సరీ చుట్టూ ఎగురులేనండి, ఒక చోట కాదు, కంప్లీట్గా ఎగురులు వచ్చేసినాయి. సో అది ఏ విధంగా వచ్చింది ఎలా అనేది వీడియో చెప్తానండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన దగ్గర ఈ సంవత్సరం అంతా వర్షాకాలం వచ్చిందంటే మాత్రం మనం ఏం చేస్తామంటే ప్రతి కొమ్మలు కూడా కట్ చేసి బయట పారేస్తూ ఉంటాం. సో మేము కూడా రెగ్యులర్ చేసే పని అదే. కానీ ఈ సంవత్సరం మాకేమనిపించిందంటే ఇలా మనం పారేస్తే ప్రతిదీ కూడా మనకి ఎందుకు ఉపయోగపడదో ఒకసారి ట్రై చేద్దాం. పోతే ఏముంది, మట్టే కదా మనం వాడేది, పెద్దగా ఏం అవ్వదు కదా అని చెప్పి ఉద్దేశంతో నేను చిన్న ఒక ట్రైల్ అయితే వేసానండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన దగ్గర పాడైపోయిన కవర్లు మన ఇంట్లో వస్తాయి కదా, మన ఇంట్లో సరుకులు తెచ్చుకునే కవర్లు ఉంటాయి కదండి. సో ఆ కవర్లు అన్నింటిలో యూజ్ చేసి మన దగ్గర ఉన్న మట్టితో మన ఇంట్లో కొన్ని కవర్లతో అట్లా నేనైతే ఒక చిన్నగా ఒక మొక్కలు అయితే పెట్టుకుంటూ వచ్చానండి. చూద్దాం, ట్రై చేద్దాం. ఇవన్నీ కూడా ఆ నీడనిచ్చే చెట్లు అండి. ఇదంతా కూడా ఈ చెట్టు పేరు గబుక్కు నోట్లో ఆడట్లేదు కానీ ఆ చెట్లు అయితే మా దగ్గర చాలా ఉన్నాయి. రోడ్ సైడ్ ఒక చెట్టు పెట్టామని దాని నుంచి విత్తనాలు చాలా పడి వచ్చినాయి. సో అవన్నీ తెచ్చేసి మనం ఇలా పెట్టుకున్నాం. ఎందుకంటే ఇది అందరికీ మేము డిస్ట్రిబ్యూట్ చేద్దాం ఉద్దేశం. అంటే మొక్కలు పెంచిన ప్రతి ఒక్కరికి కనీసం 10 చెట్లు ఒక చెట్టు అని ఇస్తే వాళ్ళు పెంచుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెంచుకుంటారు. ఇన్ని మొక్కలు మన మొక్కలు ఏం చేసుకోలేం కదండి మనం. సో కాబట్టి ఏంటంటే ఎవరికో ఒకరికి రీయూజ్ అవుతుందని నేనైతే ఈ వర్షాకాలంలో ఈ విధంగా చేస్తున్నాను. దీనికి సాయిల్ మిక్సింగ్ వచ్చేసేపటికి ఏం చేస్తారంటే యాజ్ యూజువల్ మీకు తెలిసిందే కదా మన దగ్గర ఏది మట్టి ఉంటుందని మామూలుగా పాత మట్టికి తీసుకున్నామండి. దాంట్లో ఓక్ కలిపాం కొంచెం, అట్లా కొంచెం పేడ ఎరువు కలిపామండి. అంతమించి ఏమీ కలపలే. కిచెన్ వేస్టేజ్ అంటారా, ఆల్మోస్ట్ మన దగ్గర కిచెన్ వేస్టేజ్ దీనికి వేయలేదండి. ఎందుకంటే ఇది కొత్తగా పెట్టాం మాకు కాబట్టి కిచెన్ వేస్టేజ్ కొంచెం వేడిని తట్టుకొని మనకి ఇది బతకపోవడానికి అవకాశాలు చాలా తక్కువ బతకడానికి. సో దాన్ని రిస్క్ తీసుకోవడం ఎందుకని ఉద్దేశం నేనైతే కంపల్సరీ ఇలా చేసేసుకున్నానండి. కిచెన్ వేస్టేజ్ దీంట్లో వేయలేదు. ఓన్లీ దీంట్లో వేసింది ఏంటంటే మట్టి, పేడ ఎరువు అండ్ ఓక్ అండి, అంతే కలుపుకొని ఇట్లా పెట్టేశారు అన్నీ కూడా. ఈ అన్నీ కూడా మనం సరుకులు తెచ్చుకుని కవర్లన్నీ కూడా పారేయకుండా పక్క పెట్టుకుని ఆ కవర్లో ప్రతి స్టెమ్లు కట్ చేసి ఇలా పెట్టుకున్నాండి. ఇవన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే గన్నేరు చెట్లు అండి. సో గన్నేరు కూడా వస్తుంది. 90% గన్నేరు చెట్టు ఊరినే బతుకుద్ది. సో బతుకుద్ది, లేకపోతే ఒక ట్రయల్ అంటే వేసామండి మనం. ఎందుకంటే మనం ఎట్లాగో చెట్టుని కట్ చేస్తున్నాం, ముదిరిపోయిన చెట్టు కొమ్మలు కట్ చేస్తున్నాం కాబైపోయిందని. అది పారేసే బదులు మనం స్టెమ్స్ కట్ చేసి పెట్టుకుని ఒక 10 మందికైనా మనం మొక్కలు ఇచ్చుకోవచ్చు కదని తీసుకెళ్ళి ఇప్పుడు ఇన్ని మొక్కలు మనం ఏం పెట్టుకోం. ఇప్పుడు దాదాపు ఇక్కడ 50-60 మొక్కలు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు ఈరోజు నేనైతే దాదాపు 100 మొక్కలు అబోవ్ పెట్టానండి. అన్ని గన్నేరు కానీ, ఈ చెట్లు కానీ, అండ్ చామంతి కానీ, నేరేడు కానీ, అండ్ తెల్ల ఇవి ఇంకోటి చెట్లు ఏంటంటే ఇప్పుడు అసలు పెట్టినవన్నీ కూడా ఏంటంటే ఇంకోటి. సో ఇట్లా అన్ని మొక్కలు ఇలా పెట్టుకున్నానండి. ఈరోజు అంతా కూడా కంప్లీట్గా ఒక 100 మొక్కలు అయితే మనం రిపోర్ట్ చేసుకున్నామండి అన్నీ కూడా. సో బతుకుతాయా లేదనేది సెకండ్ ఆప్షన్. మనమైతే ఫస్ట్ పెడదామనే ఉద్దేశంతో నేనైతే ఈరోజు కంప్లీట్గా మట్లు కలుపుకొని ఇట్లా పెట్టుకుంటూ వస్తానండి. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఆ రోజు చిన్నగా మట్టి పోసుకుని చిన్న హోల్స్ పెట్టుకుని బెజ్జాలకి హోల్స్ పెట్టుకోవాలండి కవర్లకి, లేకపోతే నీళ్ళు లోపల స్టక్ అయిపోయినంటే మళ్ళీ కుళ్ళిపోతుంది.
సో అదంతా కూడా చక్కగా హోల్స్ పెట్టుకొని మన దగ్గర ఉన్న కట్ చేసుకున్న స్టెమ్స్ అన్నీ కూడా మరీ లేతవి కాదండి, మరీ లేతవి అయితే బతకవు, కొన్ని ముదిరి చాలా వరకు ఒక ముదిరి మాటలు కట్ చేసేసుకుని ఇట్లా ప్రతి దాంట్లో గుచ్చుకుంటూ వెళ్ళిపోయామండి అన్నీ కూడా. సో మట్టి యాజ్ యూజువల్ చెప్పాను కదా మీకు, అదే మట్టి కవర్లు ఎత్తిపోసుకున్నాం. చాలా ఎంత ఎక్కువ అవసరం ఇచ్చారు, గుప్పలు 2 గుప్పలు ఉంటే చాలు. ఎందుకంటే మనకు ఓవర్గా ఈ మట్టి మళ్ళీ వేరే రిపోర్ట్ చేసుకుంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లమే లేదు. ఇవన్నీ కూడా చూసారు కదా మన దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న పాత కవర్లు. సో దీనికోసం మనం ఏం ఖర్చు పెట్టుకోలేదు, ఉన్న పార్ట్స్ ఏం కొనుక్కు రాకోకుండా ఉన్న వాటితో రీయూజ్ చేసుకునే ఉద్దేశంతో నేనైతే చేశానండి. సో సక్సెస్ఫుల్గా అదైతే బయట వచ్చింది, ప్రతిదీ కూడా మొలకలు వచ్చినాయి. సో నేను చేసిన ఒక ప్రయోగం అయితే సక్సెస్ అయిపోయింది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. సో ఈ మధ్య అయితే మన రోడ్ సైడ్ కూడా మనం ఈ చింత చెట్లు ఒక 10 నుంచి 20 చెట్లు అయితే రోడ్ సైడ్ పెట్టామండి. ఎందుకంటే లాస్ట్ మీకు పూర్వకాలంలో తెలిస్తే మాత్రం కనుక మీకు తెలిసేవాడు సార్. ఇక్కడ చూడండి, అయితే మనం తీసేసిన వేస్ట్ మళ్ళీ కట్ చేసిన అది ఏం చేస్తే అదేం బయట పారలేదు అంతా కూడా. ఎందుకంటే మీకు తెలుసు కదా, ప్రతిదీ కూడా మన ఆకులతోనే చెట్లతోనే మనం పెంచుతామని చెప్పేసి. సో మన దగ్గర ఉన్న ఇట్లా కట్ చేసిన ప్రతిదీ కూడా ఈ వేస్ట్ అంతా కూడా దీంట్లో వేసేసానండి. వేసేసి పైన మట్టి పోసేసి ఈ 20 లీటర్ల బకెట్లో ఏమైనా ఫ్లవరింగ్ చెట్టు పెట్టాను. ఈ హాఫ్ డ్రమ్లోనేమో చిన్న 50 లీటర్ల హాఫ్ డ్రమ్లో 25 లీటర్ల హాఫ్ డ్రమ్లోనేమో జామ మొక్క పెట్టామండి. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఇలా పచ్చిదే వేసారే డైరెక్ట్గా మీకు గ్యాస్ రాదా అని. రాదండి. నేను 100% 2 years నుంచి నేను ట్రై చేస్తున్నాను. మనం ఎంత చేసినా సరే, ఏ మొక్క పెట్టినా సరే అదైతే పాడవదు. సో ఇక్కడ మా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ఎందుకంటే బయట వర్షం పడే అవకాశం ఎక్కువ ఉంది, గవగా చేసేసుకుందాం అని చెప్పి గవగా ఈ వర్క్ అంతా పూర్తి చేసుకుంటాను నేనైతే. ఇలా మట్టి ఎత్తేసి ప్రతిదీ కూడా మన దగ్గర ఆ రోజు కట్ చేసిన స్టెమ్స్ అన్నీ కూడా తీసేసుకుని అలా గుచ్చుకుంటూ పక్కన పెట్టేస్తామండి. సో ఇది అంతా కూడా నేను చేసింది ఏంటంటే నర్సరీలో ఎలా చేస్తే అలాగే చేస్తాను. ఇప్పుడు నర్సరీ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మొక్కలు కొనుక్కొస్తాం మనం. ఆ మొక్కలు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి, నర్సరీ వాళ్ళకి. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఒక చెట్టు నుంచి కట్ చేసి స్టెమ్లు కట్ చేసి ఇలా పెడితేనే మనకు మొక్కలు వస్తాయి. మనమేం వెళ్ళి బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నాం ఆ మొక్కలు. సో ఇక్కడ నేను చేసింది ఏంటంటే ఒక మొక్క మనం కొనుక్కొచ్చుకుంటే 25 నుంచి 30 రూపాయల మొక్క మినిమం ఉంటుందండి. ఇప్పుడు 40 రూపాయలు కూడా వెళ్ళిపోయింది అంటారు అన్ని చెట్లు కూడా. ఈ మధ్య రీసెంట్గా నర్సరీకి వెళ్ళి అడిగితే ఏదైనా 30 నుంచి 40 రూపాయల మొక్క అంటున్నారు. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక 100 మొక్కలు పెట్టుకున్నాం అంటే సుమారు 30 రూపాయలు వేసుకున్నాం, 3000 రూపాయలు దాని కాస్ట్ అవుతుంది మనం మొక్కలు కొనుక్కోవాలంటే. ఇక్కడ ఆ పని చేయలేము మేము. మన దగ్గర ఉన్న మండలన్నీ కూడా పారేయకోకుండా కట్ చేసుకుని ఇట్లా రీపాట్ చేసుకున్నాం. ఎందుకంటే నర్సరీ వాళ్ళు చేసే పని కూడా అదే కదండి. నర్సరీ వాళ్ళు ఏం చేస్తారు, ఇలా స్టెమ్ములు తీసుకొచ్చి పెట్టే దాన్ని పెంచి మనకు అమ్ముతారు. సో వాళ్ళ ప్రాసెస్, వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది, తప్పేం లేదు. వాళ్ళు ఏంటంటే అదొక బిజినెస్, వాళ్ళ పని వాళ్ళు, మనం చేయలేని పని వాళ్ళు చేసి మనకి ఇస్తున్నారు. సో మనకు అవకాశం ఉన్నప్పుడు మనం చేసుకుంటే మనం తప్పేం లేదు కదండి. ఇట్లా ప్రతిదీ కూడా ఇంకొకటి ఒక్క మొక్కే తెచ్చుకుంటాం మనం. ఇక్కడ నేను అలా చేయలేదు, ప్రతిదీ నుంచి 20 నుంచి 25 మొక్కలు పెట్టాం. ఎందుకు 25 మొక్కలు పెట్టామంటే మనం ఎన్ని మొక్కలు పెట్టుకుని గట్టిగా పెడితే ఒక మొక్క పెడతాం, ఒక డిజైన్ ఒక మొక్క పెడతాం. సో మిగతా 24 ఏం చేస్తాం, కంపల్సరీ ఎవరు కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఎవరు మొక్కలు పెంచుకుని ఎవరు ఉంటే తప్పనిసరిగా నేను ఇస్తాను వాళ్ళకి. ఇట్లా మా దగ్గరికి వచ్చి ఎవరు చూసిన తర్వాత ఏమైనా కావాలని ప్రతి వాళ్ళకి కూడా ఆ మొక్కలు ఇచ్చుకుంటూ వెళ్తామండి మేము. సో అందుకని ఇతడు ఇన్ని మొక్కలు పెట్టాం. తర్వాత ఇవన్నీ కూడా తీసుకొచ్చి కంపల్సరీ ఒక 10 రోజులు నీడకైతే ఉండాలండి, ఎండ అయితే పడకూడదు. ఎండ పడితే మాత్రం మనకు మొలకలు రావు మొక్కలు ఇది కూడా. సో నేను అందుకని తీసుకొచ్చేసి దీన్ని అంతా కూడా ఒక సెమీ షెడ్ కదా, పైన షెడ్ ఉందండి, పైన రూఫ్ ఉంది, ఆ రూఫ్ కింద పెట్టాము. ఇట్లా రూఫ్ కింద పెట్టేసి నీళ్ళు ఇచ్చేస్తే మనకి 1 వీక్లో మనకి మొలకలు అయితే వచ్చేసినాయి బాగా. సో ఇక్కడ బకెట్లు చూస్తున్నారు కదా, పచ్చి రొట్టె వేసిన తర్వాత మీరు అలా మట్టి పోసేస్తాండి పైన. సో యాక్చువల్లీ ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కానీ మన దగ్గర అంతే ఉందని అంతే వేసిన ఆ రోజు ఆకులంతా కూడా. దీంట్లో కొంచెం దాంట్లో కొంచెం మీరు మట్టి చూస్తున్నారు ఎంత లూజ్గా అయితే ఉందో మనకు మట్టి. సో మట్టి మనకు అంత లూజ్గా ఉంటే ఏ మొక్క అయినా వేరు పాసింగ్ వేరు వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది. నేను అదే చెప్తానండి, ప్రతి వాళ్ళకి అదే చెప్తున్నారు. మట్టిని మనం ఎంత పొదుపుగా ఎంత లూజ్గా చేసుకోగలిగితే అంత లూజ్గా మనకు మొక్క అయితే బాగా వస్తుంది అనేది. ఫుల్గా పోసేసి చక్కగా దాంట్లో అయితే నేను ఫ్లవరింగ్ చెట్టు పెట్టాను. ఇక్కడ వచ్చేసి జామ మొక్క పెట్టినాం దీంట్లో. సో నేలలో పెట్టుకోవచ్చు అనుకుంటారు, నేలలో పెట్టుకోవచ్చు, కానీ ఏంటంటే ఈ మధ్య ఎక్కువగా మేమంతా నేలలో పెట్టుకోకుండా 99% కుండీలోనే పెంచుకుంటున్నాం. ఎందుకంటే మనం ఏదన్నా ఇలా లిక్విడ్ నేచరే సరే ఆ మొక్కలు చాలా బాగా వస్తున్నాయి. సో కుండీలు అయితేనే బెటర్ అనే ఉద్దేశంతో నేను చాలా వరకు ప్రిఫర్ చేస్తాను, కుండీలకు ప్రిఫర్ చేసుకుంటున్నాను. నేలంటే మళ్ళీ గడ్డి వచ్చేస్తుంది, మనం అంతా క్లీన్ చేయాలి, చాలా వర్క్ ఉంది. కుండీలు రాదని కుండీలో కూడా వస్తుంది గడ్డి, కానీ మనం రోజు ఒకసారి చూసుకుంటాం కాబట్టి వచ్చిన మొక్క వచ్చినట్టు పిచ్చిగడ్డిని పీకేసుకుంటే మనకు అది అంత శ్రమ అనిపించదండి. రెండోది గట్టిగా ఉంటుంది, ఇది చాలా లూజ్గా ఉంటుంది మనం పోసుకున్న మట్టి. దానివల్ల ఏంటంటే మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది. మనం ఏది లిక్విడ్ పెట్టి ఇచ్చుకున్నా, ఏది కెమికల్స్ మందు ఇచ్చుకున్నా సరే మనకి మొక్కకైతే అది తొందరగా పట్టుకుంటుందండి. సో ఆ మట్టిలో ఉన్న బలం అంతా కూడా ఆ మొక్క తీసుకుంటుంది. కాబట్టి నేను ఎక్కువ కుండీలకి ఇష్టపడుతున్నాను. ఇంకోటి కూడా మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు తీసుకెళ్ళి మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనకున్న చోట్లో
ఇమీడియట్‌గా దాన్ని అక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు. ఆ బకెట్ తీసుకొని అక్కడ పెట్టుకోవచ్చు. మనకు నచ్చిన చోట్ల మనం మొక్కలు పెంచుకోవచ్చు. సో, ఇక్కడ అన్నీ కూడా అలా పెట్టేసానండి. జామ మొక్క ఒకటి, ఆ ఫ్లవరింగ్ మొక్క ఒకటి. ఆ ఫ్లవరింగ్ మొక్క ఆల్రెడీ ఇంకో కలర్ ఉంది మన దగ్గర. ఇది థిక్ కలర్ చాలా బాగుందని తెచ్చాం మళ్ళీ. సో, చూద్దాం. అది దానికైతే పాకాలండి. కంపల్సరీ పందిరి కావాలి లేదా పాకిచ్చాలి. సో, చెట్టు పెరిగినప్పుడు అది ఎక్కడ పెడదామని చూస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇప్పుడు జామ మొక్క నేను ఫస్ట్‌లో స్టార్టింగ్ చూపించిన జామ మొక్క ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా? ఇక్కడ కనీసం ఇగుర్లు కూడా లేవు ఈ జామ మొక్కకి. నేను పెట్టినప్పుడు ఇగుర్లు కూడా లేవు. కానీ ఒక 15 డేస్ అయ్యేపాటికి ఎంత బలంగా ఇగుర్లు వచ్చినాయి చూసారా? అన్ని చోట్ల తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి ఇగుర్లన్నీ కూడా. అంటే మట్టిలో మనకు ఎంత బలం అంటే అంత బలం ఉంది. రెండోది ఏంటంటే మేము పెట్టిన విధానం కూడా అలాగే ఉంది కాబట్టి లూజ్ సాయిల్డ్ కాబట్టి మనకి మొక్క అంత తొందరగా వితిన్ 15 డేస్‌లోనే మనకు అన్ని ఇగుర్లు వచ్చినాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒక్క చోట కూడా మీకు ఇగురు లేదు. ఒక్క చోట కూడా న్యాచురల్‌గా ఉంది మొక్క అంతే. కానీ ఇప్పుడు లాస్ట్‌లో మళ్ళీ నేను వీడియో చేసేటప్పుడు చూస్తే మాత్రం ఫుల్‌గా ఇగుర్లు వచ్చేసినాయి. అంటే మనం మట్టిలో బలంగా ఉంటే మాత్రం మనకు డెఫినెట్‌గా మొక్కలు బాగా వస్తాయండి. సో, మనం ఏంటంటే తీసేసిన కొమ్మలతో వేస్ట్ అనుకుని బయట పారేసిన వాటిలతోనే మనం అంతా పెంచుకుంటూ వస్తున్నామండి. ఈ సంవత్సరం అయితే నేను డెఫినెట్‌గా ఒక ప్రయోగం చేశాను. ఆ ప్రయోగం అయితే సక్సెస్ అయింది. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో, ఇదొక ఫ్లవరింగ్ మొక్క అండి ఇక్కడ. ఈ ఫ్లవరింగ్ మొక్క కూడా కుండీలోనే పెడుతుంది. ఇది కూడా మనకి చక్కగా ఒక ఈ నందివర్ధనం పూలండి. నందివర్ధనంలో ఇంకొక టైప్ ఇది. సో, ఇప్పుడు మీరు పెట్టిన స్టెమ్స్ అన్నీ కూడా నందివర్ధనం కూడా చాలా పెట్టాను. నందివర్ధనం ఒక దాదాపు ఒక 30 వరకు నేను పెట్టి ఉంటానండి కొమ్మలన్నీ కూడా. చాలా బాగా వచ్చినాయి. ఎందుకంటే ఎవరైనా ఫ్రెండ్స్ అడిగినా, లేకపోతే తెలిసిన సర్కిల్ ఎవరిని అడిగినా, లేకపోతే ఎవరైనా మొక్కలు పెంచుకునే వాళ్ళు ఎవరైనా సరే అడిగినప్పుడు మనం వాళ్ళకి ఇచ్చుకుంటే వాళ్ళు కూడా మొక్కలు హ్యాపీగా పెంచుకుంటారు. సో, నర్సరీలకి వెళ్ళకోకుండా మన చేతనైన వరకు మనం హెల్ప్ చేస్తే న్యాచురల్‌గా మనం మొక్కలు పెంచుకుంటాం కాబట్టి అందరికి ఇస్తే అదో హ్యాపీ మనకి. సో, మనం కూడా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే దృక్పథం నాకైతే ఉందండి. ఎందుకంటే 90% మనం ఏమి డబ్బు సహాయం చేయలేకపోయినా న్యాచురల్‌గా మొక్కలు పెంచుకోవడం, మనకి తెలిసిన సలహా ఇవ్వడం, సో, ఏ విధంగా పెంచితే అది బాగుంటుందనే ఉద్దేశంతో నేనైతే అప్పుడప్పుడు ఇలా మొక్కలు పెంచుకుంటా ఉంటా. ఏదైనా అడిగిన వాళ్ళకి ఎవరికి ఇచ్చుకుంటూ వెళ్తాం. సో, ఇది షుగర్ వ్యాధికి బాగా పనిచేస్తుందండి. ఈ చెట్టు చెప్పారు. నర్సరీలో ఇదైతే నర్సరీలో తెచ్చామండి ఈ 2 కూడా. సో, ఇది మనం ఇంకా డెవలప్ అయిన తర్వాత కుదిరితే కనుక డెఫినెట్‌గా ఇవి కూడా స్టెమ్ములు తీసి పెడదామని చూస్తున్నాం. సో, ఈ తడ మన దగ్గర ఉన్న గార్డెన్‌లో ఏ మొక్కైనా సరే డెఫినెట్‌గా నేనైతే స్టెమ్స్ ద్వారా పెంచుదామని చూస్తున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం దాన్ని వదిలేసుకున్నాం. కరెక్ట్‌గా చేయలేదు. మొక్క పెట్టాం వదిలేసాం తప్పించి వేరే మనం దానికి ఆప్షనల్‌గా చూడలేదు. సో, ఈ సంవత్సరం అయితే మాత్రం మన దగ్గర వీలైనంత వరకు ఏ చెట్టుకైనా సరే నందివర్ధనం మన దగ్గర 3 ఉన్నాయండి. తిక్కుంది, ఒంటెరెక్కుంది, ముద్దతుంది 3 ఉన్నాయి. సో, ఈ తడ మన దగ్గర అయితే ఏదైనా సరే ఇట్లా ప్రతి ఒక్కటి కూడా స్టెమ్ ద్వారా పెంచుదామనే ఆలోచన అయితే మాకొచ్చింది. సో, పెంచుతాము. అట్లాగే అడిగిన ప్రతి ఒక్కళ్ళకి మా దగ్గర పాసిబుల్ దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరైనా వచ్చిన వాళ్ళకైతే అడిగితే డెఫినెట్‌గా మేము మొక్కలిస్తాము. పెంచుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే. ఇక్కడ చామంతి స్టెమ్ చూసారు కదా! ఈ చామంతి లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు మన దగ్గర బొకేల్లాగా వచ్చినాయి. మీకు కూడా వీడియోస్ పెట్టా నేను. మళ్ళీ అప్‌కమింగ్ వీడియో ఒకటి వస్తుంది ఇది. నెక్స్ట్ ఒక 1 ఆర్ 2 డేస్‌లో నేను ఇంకో వీడియో పెడతాను. చామంతి లాస్ట్ ఇయర్ వీడియో ఒకటి మిస్ అయింది. సో, అది పెడతాను. ఇలా నేను పెట్టుకున్న ప్రతి స్టెమ్ కూడా మనకు చాలా బాగా అయితే బతికిందండి చామంతి కానీ. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదంతా కూడా నందివర్ధనం. మీరు చూస్తున్నారు ఎంత బాగా గ్రోత్ వచ్చిందని, అంత బాగా గ్రోత్ వచ్చిందంటే ఎవ్రీ చెట్టు మనం పెట్టిన ప్రతి కొమ్మ కూడా ఎక్కడ వేస్ట్ కాకుండా ప్రతీది కూడా చాలా ఇగుర్లు వచ్చినాయి. నాకైతే ఫుల్ హ్యాపీ అండి. ఎందుకంటే ఒక చెట్టు గ్రో చేయడం ఎంత హ్యాపీయో ఆ చెట్లు పెంచే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ హ్యాపీనెస్ ఏంటన్నదే. సో, నేనేంటంటే పెట్టిన ప్రతి చెట్టు గ్రో అవుతే అది ఇగుర్లు వస్తే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఎక్సైట్ మనం పెంచుకున్న చెట్లు వేరే వాళ్ళకి మన ఇంట్లో మనం ఇచ్చిన చెట్లు వేరే వాళ్ళ ఇంట్లో పెరుగుతుంటే అదో హ్యాపీ మనకే. సో, మనం పారేసే కొమ్మలతో ఇలా కూడా చేసుకోవచ్చు ఉద్దేశంతో నేను చేశాను. డెఫినెట్‌గా ఫ్రెండ్స్ మీరు కూడా మ్యాక్సిమం మీ ఇంట్లో ఉన్న చెట్లు ఏదైనా వర్షాకాలం కట్ చేసినట్టు మండలం పెద్ద మండలం ఉంటే మీకు పాసిబుల్ అయినంత వరకు ఇట్లాంటి కవర్లు ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి. సరుకులు తెచ్చుకున్న కవర్లు ఎవ్వరు పారేయకోకుండా మ్యాక్సిమం దాచిపెట్టుకొని మనం ఆ రోజు పారేయకోకుండా నేను రాయడం వల్ల ఇంత యూజ్ అయిందని మాకు అర్థమైంది. నేను ప్రతీది కూడా క్యారీ బ్యాగ్స్ కూడా పక్కన పెట్టి ఉంచుతాను. ఏ రోజు అవసరం అవుద్దని. సో, మనకేంటంటే ఈరోజు ఎన్ని 100 కవర్లు మన దగ్గర ఉండగలిగినాయి అంటే కేవలం మనం చేసిన పని వల్లేనండి. ఇది నందివర్ధనం కాదండి. ఇది నేరేడు చెట్టు. నేరేడు కొమ్మలు కూడా వస్తాయని పెట్టాను. సో, డెఫినెట్‌గా నేరేడు కూడా వచ్చింది. జనరల్‌గా నేరేడు చెట్టు గ్రాఫ్టెడ్ చెట్టే పెరుగుద్ది. అది మనం అంటుకట్టిన బ్రతుకుద్ది. కానీ అంటు కట్టకపోయినా బ్రతుకు. ఇది ఒక ఫ్లవరింగ్ చెట్టు అండి. ఇది వచ్చేసి చక్క పాకే చెట్టు. అది కూడా వచ్చింది. సో, ఫుల్ హ్యాపీ అండి. మనం ఏదైనా సరే ఇప్పుడు చూస్తున్నారు కదా! ఈ చెట్టు మన జామ చెట్టు ఎన్ని ఇగుర్లు వచ్చినాయో. మీరు కూడా 90% మీ ఇంట్లో ఇలా గ్రో చేసుకొని ఎవరికైనా డిస్ట్రిబ్యూషన్ చేస్తే అది ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. అట్లాగే వాళ్ళు కూడా వేరే వాళ్ళకి ఇవ్వడానికి 90% ఇష్టపడతారండి. మనం ఒకటి ఇస్తే మనం ఒకటి తెచ్చుకునే అలవాటు మనం పెట్టుకుంటే మాత్రం
డెఫినెట్గా మనకు అది సమాజానికి యూజ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అట్లాగే గంట సింబల్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది. సో దీంట్లో గుడ్ అండ్ బ్యాడ్ కూడా ఉంటుంది. మీరు దాన్ని ఆలోచించి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.